హలో అండి. గోధుమ పిండి హల్వా, ఆటా హల్వా ఇలా చేసుకుంటే నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటుంది. చాలా మృదువుగా, చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక అరకప్పు పంచదార వేసుకోవాలి. తర్వాత ఒక ముప్పావు కప్పు తురుముకున్నటువంటి బెల్లం వేసుకోవాలి. తర్వాత 2.5 కప్పుల వాటర్ పోసుకోవాలండి. 1 కప్పు గోధుమ పిండికి ఈ కొలతలు చక్కగా సరిపోతాయి. చూడండి, 1 కప్పు వేసాం కదా, మరొక కప్పున్నర కూడా వాటర్ పోసుకోవాలి. చాలా బాగుంటుందండి. ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. గోధుమ పిండితో చేయడం వల్ల చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కూడా బాగా ఇష్టంగా తింటారన్నమాట. ఇలా 2.5 కప్పులు వాటర్ పోసుకున్న తర్వాత మంచి ఫ్లేవర్ కోసం దంచుకున్నటువంటి యాలక్కాయలు ఒక 2 వేసుకోండి. మనకి ఇటువంటి పాకం కూడా అవసరం లేదు. బెల్లం పంచదార కరిగితే సరిపోతుందన్నమాట. చూడండి, ఈ విధంగా సింపుల్గా చేసుకోవచ్చండి. 1 కప్పు గోధుమ పిండితోని మనం బెల్లం పంచదార కలిపి చేయడం వల్ల రుచిగా ఉంటుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని మందంగా వెడల్పుగా ఉన్న ఒక గిన్నె పెట్టుకున్న తర్వాత 1 కప్పు నెయ్యి వేసుకోవాలి. 1 కప్పు గోధుమ పిండికి గోధుమ పిండి 1 కప్పే వేసుకోవాలండి. ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయింది. 1 కప్పు మాత్రమే వేసుకోవాలి. వేసుకుని ఒక 10 నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్ మీద పెట్టుకుని ఈ విధంగా కలుపుకుంటూ మనం ఉడికించుకోవాలన్నమాట. చూడండి, ఇలాగా మీరు మీడియం ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. లో ఫ్లేమ్లోనే పెట్టి ఇలా కలుపుకుంటూ ఉండాలి. కాసేపటికి చక్కగా మనకి నేతిలో గోధుమ పిండి అన్నది బాగా వేగుతుందన్నమాట. చూడండి, ఇలా కలర్ మారుతూ ఉంటుందన్నమాట. మనం తిప్పుతూనే ఉండాలి. చూడండి ఎంత కమ్మగా ఉంటుందంటే ఈ హల్వా చాలా బాగుంటుందండి. నోట్లో వేసుకుంటే అసలు కరిగిపోతుంది అనమాట, అంత బాగుంటుంది. మనకి ఇలా ఎప్పుడైతే మనకి కలర్ మారింది అని తెలుస్తుందో, మనం ఇందాకలా పంచదార బెల్లం కరిగించుకున్నటువంటి చూడండి వాటర్ కొద్దిగా ఈ విధంగా వేసుకోవాలన్నమాట. మొత్తం అంతా ఒకేసారి వేయకుండా ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకోవాలి వాటర్ వేసుకుంటూ. కాసేపటికి చక్కగా చిక్కపడిపోయి మనం వేసుకున్నటువంటి నెయ్యి అన్నది అంచుల వెంట సపరేట్ అయిపోతూ కనిపిస్తుందన్నమాట. అప్పటి వరకు కూడా మనం ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి ఎంత మృదువుగా ఉందో. ఇలా కలుపుకుంటూ ఉంటే కాసేపటికి మనకి ఇలా సపరేట్ అయిపోతుంది. మనకి పెట్టుకున్న గిన్నె నుంచి నెయ్యి కూడా మనకి అంచుల వెంట కనిపిస్తుంది. 1 కప్పు మాత్రమే వేసుకోవాలండి గోధుమ పిండి. 1 కప్పు నెయ్యికి 1 కప్పు గోధుమ పిండి ఖచ్చితంగా సరిపోతుంది. కాసేపటికి ఇలా తిప్పే కొలిది కూడా మనకి నెయ్యి అన్నది కూడా అంచుల వెంట కనిపిస్తుంది అన్నమాట. చూడండి, చూస్తుంటేనే అసలు నోరు ఊరిపోతుంది. చాలా చాలా బాగుంటుందండి. మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు. చూడండి, నెయ్యి సపరేట్ అయిపోయింది కదా. మనకి ఇలా నెయ్యి సపరేట్ అయితే మనకి హల్వా అన్నది తయారైపోయినట్లన్నమాట. మీరు చిన్నగా కట్ చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ ఇలా పైనుంచి వేసుకుంటే చాలా బాగుంటుంది. లేదు అనుకుంటే ముందే నేతిలో వేయించి కూడా జీడిపప్పు అలానే కిస్మిస్ కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయించకుండా చక్కగా చిన్నగా చాప్ చేసుకుని అవి వేసుకున్నాను అనమాట పైన. మీకు అది కూడా చూపిస్తాను చూడండి. మనకి చాలా మెత్తగా మృదువుగా ఎలా వచ్చిందో చూస్తున్నారా? ఇలా గరిటెతో తీస్తుంటేనే మనకి జారిపోతుంది. చూడండి, ఇగో చూడండి, ఇలా గరిటెతో తీస్తుంటేనే జారిపోతుంది అనమాట. నేను పిస్తా పప్పు కొద్దిగా, జీడిపప్పు, అలా బాదం పప్పు చిన్నగా ఇలాగా చాప్ చేసుకున్నాను అనమాట. గిన్నెలో వేసుకున్న తర్వాత ఇలా పైనుంచి వేసుకున్నాను. వీడియో నచ్చితే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.